अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి ప్రేమపూర్వక జై బాబాలు. జై బాబా. ఈరోజు మనకి ఆయనతో సహజీవనాన్ని సాగించే మధుర అవకాశాన్ని కలుగజేశారు. ఆ అనంతునికి, ఆ శ్రీమన్నారాయణమూర్తికి, ఆ పరాత్పరునికి మన తరపున, ప్రపంచ భక్తకోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 12వ భాగంలో ఉన్నటువంటి విషయాలని రోజు చేసుకుంటూ ఆ క్రమంలో 5166వ పేజీ 66వ పేజీ ఆఖరి వరకు చదువుకున్నాం. ఇప్పుడు 67వ పేజీ నుంచి శ్రీబాబు చదువుతారు. అందరూ కూడా సావధానంగా శ్రద్ధగా వినండి. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. నెలసరి ఖర్చులు. నెల నెల బాబా నుండి డబ్బు చెల్లింపులను పొందేవారికి సాధ్యమైనంత వరకు జులై తర్వాత కూడా అందవలసిన డబ్బు అలాగే అందుతూ ఉంటుంది. ఆగస్టు 1వ తేదీ తరువాత ఈ చెల్లింపులు పూర్తిగా ఆపివేయొచ్చు, లేకపోతే సగానికో పావు వంతుకో తగ్గించవచ్చు. గతంలో ఎన్నో ఏళ్ల తరబడి కష్టాల్లోనూ సుఖాల్లోనూ నాతో పాటు ఉంటూ నా పట్ల గాఢమైన ప్రేమతో ఉన్న మండలి వాళ్లతో పోలిస్తే వారికి సరితూగే ప్రేమిక బృందం అసలు లేదు. వాళ్లను సంతోషపెట్టేవాడిని, నవ్వించేవాడిని, హాస్యమాడేవాడిని, ఇలా ఎన్నెన్నో చేసేవాడిని. కానీ వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిలో వారి వారి లోటుపాట్లు వాళ్లకున్నాయి. కానీ వాళ్లలో నా పట్ల ఉన్న ప్రేమను మాత్రమే నేను చూశాను. ఈసారి వారిలో ఎవరు నాతో ఉంటారో, ఎవరు నన్ను విడిచి వెళతారో చూడాలని ఉంది. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నాను గనుక మీరు నాతో ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాను. అందువల్ల మీరే నా దామన్ను మరింత గట్టిగా పట్టుకోవడం అనేది మునపటి కన్నా మరింత అవసరమై ఉన్నది. బాబా సతారాలో ఉండగా మండలి వాళ్ళు బాబాతో ఉండాలనుకుంటున్నారా, లేక బాబాను విడిచి దూరంగా ఉండాలనుకుంటున్నారా అనేది నిర్ణయించుకోవడానికి వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉందని బాబా వివరించి చెప్పారు. కానీ ఇంతవరకు తన వ్యక్తిగత అవసరాలు చూస్తున్న ఏరుచును కొన్నేళ్ల క్రితం కాకాబారియా బాబా అవసరాలు చూసేవాడు. ఏరుచును ఉద్దేశించి కనీసం అతడైనా తనతో పాటు ఉండే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అన్నారు. అయితే తనను విడిచి దూరంగా ఉండాలని ఏరిచ్ నిజంగా కోరుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని, అదే విషయం ఏరిచ్తో చెబుతున్నానని బాబా స్పష్టం చేశారు. బాబా కొనసాగిస్తూ ఇలా చెప్పారు. ఇతరులతో వ్యవహరించే విషయంలో నాకేమైనా సందేహం ఉంటే ఈ మధ్య నేను ఏరిచ్ సలహాను అడుగుతున్నాను.
దాపరికం లేకుండా, జంకు బొంకు లేకుండా ఏరిచ్ను తన అభిప్రాయాన్ని చెప్పమని నేను కోరుతున్నాను. 5168 పేజీలో సతారాలో తన బంగ్లా వద్ద 1955లో బాబా నిలబడి ఉన్న ఫోటో ఉంది, చూడొచ్చు. నిన్న సాయంత్రం డెహ్రాడూన్ నుండి వచ్చిన 2 వ్యక్తులకు దర్శనం ఇవ్వడం సరైనదేనా అని నేను ఏరిచ్ను అడిగాను. నేను అలా దర్శనమివ్వడం అతని దృష్టిలో సరి అయింది కాదని ఏరిచ్ అన్నాడు. ఎందువల్ల సరికాదు అని నేను అతడిని అడిగాను. నా ఆదేశాలకే అది వ్యతిరేకమని ఏరిచ్ చెప్పాడు. అంతేకాదు, వారిద్దరికి చెరో 100 రూపాయలు ప్రసాదంగా ఇవ్వడం కూడా తన దృష్టిలో అభ్యంతరకరమని ఏరిచ్ చెప్పాడు. ప్రేమ కోసం వాళ్లను మరిన్ని ఇక్కట్లకు గురిచేసి ఉన్నట్లయితే వాళ్ళు బాబాను మరింత ఎక్కువగా గుర్తుపెట్టుకొని ఉండేవారని ఏరిచ్ తన అభ్యంతరానికి కారణం చెప్పాడు. ఏరిచ్ చెప్పిన సమాధానాలను గురించి నిన్న రాత్రి నేను ఆలోచించాను. నేను ఏదైతే చేశానో అదంతా సక్రమమే అని నాకు తోచింది. ఎందుకంటే నేను అంతకుముందే ఎవరికీ దర్శనం ఇవ్వనని, ప్రసాదాలు పంచిపెట్టనని ప్రకటించి ఉన్నాను. అలాగే సమావేశాలు ఏర్పాటు చేయనని కూడా ప్రకటించి ఉన్నాను. ఇప్పుడేమో మీ అందరినీ ఈ చిన్న సమావేశానికి పిలిపించాను. నా ప్రకటనకు విరుద్ధంగా సమావేశం ఏర్పాటు చేసిన నేను అంత దూరం నుండి వచ్చిన ఆ వ్యక్తులకు దర్శనం ఇవ్వకపోవడం నా తరఫున న్యాయమేనా అనిపించింది. 1955 మే నుండి జులై వరకు మండలి కోసం కావలసిన తిండి, బట్ట, ఇతర అవసరాలు సమకూర్చే విషయం గురించి బాబా వివరించారు. జూలై చివరి వరకు కావలసిన 3 నెలల సరుకులు సమకూర్చడం జరిగింది. ఆ తరువాత వచ్చే ఆదాయ వనరులన్నీ ఆవిరైపోయాయి. మనం భిక్షాటన చేయవలసిన పరిస్థితి వస్తుందేమో మరి. కానీ నాతో ఉండాలని నిర్ణయం తీసుకున్న మీకు, అంటే మండలి సభ్యులకు కావలసిన తిండి, బట్ట వగైరాల విషయంలో మీతో పాటు నేను భాగం పంచుకుంటానని హామీ ఇస్తున్నాను. స్త్రీ మండలి అవసరాలకు నిర్ధారితమైన ఏర్పాట్లు చేశానని కూడా బాబా తెలియజేశారు. ఇది మరింత అధికమైన బాధలు, ఇక్కట్లు ఎదురయ్యే సమయమని బాబా చెబుతూ, ఇప్పుడైనా నన్ను విడిచి వెళ్లే నిర్ణయం మీలో ఎవరైనా తీసుకుంటే నేను సంతోషిస్తాను. అలా కాని పక్షంలో కష్టాలకు అంతం ఉండదని చెబుతున్నాను. ఇలా చెబుతున్నానంటే కావాలని మీరు నా నుండి దూరంగా ఉండాలనే ఉద్దేశం నాకెంత మాత్రమూ లేదు సుమా. అలా నా నుండి దూరంగా ఉండాలని మీకు అనిపిస్తేనే మీరు స్వేచ్ఛగా నన్ను విడిచి వెళ్ళొచ్చు. బాబా ఇలా హాస్యమాడారు. ఇది నా చిన్న నిర్ణయం. అందువల్లనే మండలి వాళ్ళు శారీరకంగా గాని మానసికంగా గాని బాధపడుతుంటే నేను సంతోషిస్తుంటాను. వాళ్ళు చక్కని ఆహారం తీసుకుంటూ మంచి సౌకర్యాలతో ఆనందిస్తుంటే నేను బాధపడుతుంటాను. కారణం, నాకున్నది చాలా చాలా చిన్న హృదయం. ఇది ఒకసారి ఈ 2 పేరాలు చెప్పాలి. మీకేం దినాల నుండి అంటే ఆయన్ని పట్టుకుంటే మరింత బాధలు పెడతానంటాడు కదా. అందులో నాతో ఉంటే మీ కష్టాలకు అంతం ఉండదని చెప్తూ అన్నాడు కదా. అవునవును. అలాగా అందరికీ అలాగ ఉండట్లేదు. ఆయన గట్టిగా పట్టుకున్న వాళ్ళకి కొంతమందికి బాధలు ఉన్నాయి, కొంతమంది బాధల్లో ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారు. అవును. అందుకు అది కొంచెం వివరంగా చెప్పాలి. ఇదేంటంటే ఇది నెక్స్ట్. సరే సరే. బాబా ఎలా ప్రారంభించారు? ఇది మరింత
అధికమైన బాధలు ఇక్కట్లు ఎదురయ్యే సమయమని బాబా చెబుతూ, ఇప్పుడైనా నన్ను విడిచి వెళ్లే నిర్ణయం మీలో ఎవరైనా తీసుకుంటే నేను సంతోషిస్తాను. అంటే ఏకకాలంలో ఆయన భగవంతుడు, అదే కాలంలో మానవుడు. మానవుడిగా ఎవరెవరైతే మానవులు ఆయన్ని ఆశ్రయించారో ఆ మానవులకి తాను ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళ అవసరాలన్నీ తీర్చాల. కానీ ఆ మానవులు తమకు తాము ఇష్టపడి బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఆ కమిట్మెంట్ ఉండదు కదా. కాబట్టి ఒక ఆప్షన్ ఇచ్చారు అందరికీ. నన్ను విడిచి వెళ్లే నిర్ణయం మీలో ఎవరైనా తీసుకుంటే నేను సంతోషిస్తాను అన్నారు. ఇప్పుడు ఆయనతో ఉంటే మనకి స్వేచ్ఛ ఉండదు. ఎందువలనంటే ఆయన సూచనలన్నీ కూడా కష్టతరమైనవి, పాటించడానికి అనువైనవి కావు. అందువల్ల బాబా ఏమన్నారు, నన్ను విడిచి వెళ్లే నిర్ణయం మీలో ఎవరికైనా ఉంటే నేను సంతోషిస్తాను అన్నారు. మండలి, సన్నిధి మండలి తప్ప మిగతా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే సన్నిధి మండలితో సాటి కాదు. వాళ్ళు ఒక విధంగా మనం మరొక భాషలో మాట్లాడాలంటే అవుటర్స్. ఆ అవుటర్స్ అనే వాళ్ళు ఆయన యొక్క ఈ కఠినమైనటువంటి నిర్ణయానికి ఏమైనా అనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకని ఏం చేశాడు బాబా, వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇది మండలికి కాదు. అందువల్ల ఒకవేళ వాళ్ళు అలా కాకుండా కష్టాలకు అంత ఉండదని చెబుతున్నాను, ఇలా చెబుతున్నానంటే కావాలని మీరు నా నుండి దూరంగా ఉండాలనే ఉద్దేశం నాకెంత మాత్రమూ లేదన్నారు వాళ్ళకు కూడా. అలా నా నుండి దూరంగా ఉండాలని మీకు అనిపిస్తేనే మీరు స్వేచ్ఛగా నన్ను విడిచిపెట్టి వెళ్ళవచ్చు. ఇప్పుడు మనకేమైంది, యాక్చువల్గా మనల్ని మనం నిరోధించుకొని ఒక గంట కాలాన్ని ఆయన కోసం, ఆయన ఒక విధంగా చెప్పాలంటే అనుగ్రహం వల్ల మనం ఒక గంట కాలాన్ని ఆయనతో అనుభవిస్తున్నాం. అది సహజీవనం అని పేరు పెట్టబడింది. ఇది కావాలనే మనం ఆ గంట కాలాన్ని కూడా హాయిగా బాబాతో ఉండాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి మనకి ఏ విధమైనటువంటి అరమరిక కానీ లేదా ఇంకో రకమైన ఆలోచన ఉండదు అంటూ బాబా ఏమన్నారు, ఇలా హాస్యవాడారట. ఏమిటది, నాది చాలా చిన్న హృదయం. అది కాదు, యూనివర్సల్ హార్ట్, అది విశ్వాత్మకమైన హృదయం. దాని గురించి బాబా మనతో ఎలా హాస్యమాడుతున్నారు చూడండి. నాది చాలా చిన్ని హృదయం. అందువల్లనే మండలి వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధపడుతుంటే నేను సంతోషిస్తుంటాను. ఎంత సర్కాస్టిక్ గా అన్నారు చూడండి ఆయన. అంటే మండలి వాళ్ళకి చిన్న చురక తగిలించాడు. నాది చాలా చిన్ని హృదయం, అందువల్లనే మండలి వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధపడుతుంటే నేను సంతోషిస్తుంటాను. ఆయన ఆ మాట చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఆయన మాట్లాడితే మనం అటువంటి మాట ఆయన నోటి చేసిన తర్వాత మనం బతికుండడమే అనవసరం. మరి వాళ్ళు ఎలా తిరిగారో నాకు తెలియదు. కానీ వాళ్ళు చక్కని ఆహారం తీసుకుంటూ మంచి సౌకర్యాలతో ఆనందిస్తుంటే నేను బాధపడుతుంటాను. ఎంత ఎంత యాంటీగా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు చూడండి. కారణం నాకున్నది చాలా చాలా చిన్ని హృదయం. ఇక్కడ పరోక్షంగా యావత్ ప్రపంచంలో బాబాని కావాలనుకున్న వాళ్ళందరినీ చేర్చాడు మీరు బాబా. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వసాక్షి, సర్వేశ్వరుడు. ఏదైనా నోటీసు బయటకు వస్తే
ఆయన వెంట పెట్టుకునే వాళ్ళందరికీ అది శ్రేయస్సే అనుకూలిస్తుంది, కష్టాలు తెచ్చిపెట్టదు. కానీ విధేయత కావాలి, ప్రేమ కన్నా విధేయత గొప్పది. కాబట్టి అందుకని ఎత్తిన చరిత్రగిన విధేయత ఉన్నదా లేదా అన్నదాకే పరిస్థితి మాట్లాడింది. అర్థమైందనా నానా? జై బాబా. జై బాబా. అర్థమైంది. మే 1వ తేదీ నుండి జూలై 31 వరకు 3 నెలల సమయం గురించి ప్రతి ఒక్కరికి బాబా ఇచ్చిన సాధారణ ఆదేశాలను ఏరిచ్ బయటికి చదివి వినిపించాడు. నెంబర్ 1, ఇప్పుడు ఉన్నట్లుగానే కైకోబాద్ జాల్ విల్లాలోని పాశ్చాత్య ప్రాంగణంలోను, నీలు తూర్పు భాగంలోనూ కొనసాగవచ్చు. వారిరువురు మరియు అక్కడ డ్యూటీలో ఉన్నవారు తప్ప జాల్ విల్లాలోకి బాబా ప్రత్యేకంగా పిలిస్తే తప్ప ఎవరు లోనికి అనుమతించబడరు. 2, జాల్ విల్లాలో డ్యూటీ అప్పగింపబడ్డవారు మాత్రమే వారి వారి వ్యక్తిగత మరియు సామూహిక ఆదేశాలకు అనుగుణంగా తమ విధులు నిర్వర్తించడానికి జాల్ విల్లాలో ఉండాలి. బాబా పిలిస్తేనే తప్ప జాల్ విల్లాలోని మధ్య గదుల్లోకి ఎవరూ ప్రవేశించకూడదు. ఏ విషయం గురించి గాని ఎవరి గురించి గాని బాబా దృష్టికి తీసుకొచ్చే విధంగాను, లేక ఎవరి గురించి గాని దేని గురించి గాని బాబా ప్రశ్నించేటట్లుగాను ఏ ఒక్క సభ్యుడు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఏమీ మాట్లాడకూడదు, ఏమీ చేయకూడదు. అలా మాట్లాడేందుకు, అలా చేసేందుకు వారు కారకులు కాకూడదు. 5, ఈ 3 నెలల్లో ఎప్పుడైనా ఎవరినైనా బాబా ప్రశ్నించే పరిస్థితి వస్తే ఆ వ్యక్తి సూటిగా నిజాయితీగా సమాధానం చెప్పాలి. సంబంధిత విషయానికి చెందిన అంశాలను గురించి మాత్రమే చెప్పాలి. వాస్తవాలను దాచిపెట్టకుండా చెప్పి అదే సమయంలో అవకాశం దొరికింది కదా అని సంబంధం లేని వ్యక్తి గురించి బాబాతో ఏదో చెప్పడానికి సిద్ధపడకూడదు. 6, అందులో 1, స్త్రీలకు షీలాకు క్రాఫ్టన్ బంగ్లాలోని పీటర్కు గాని, 2, అక్కడ నివాసం ఉంటున్న మండల వారికి గాని, 3, సతారాలో గాని బయట గాని బాబాతో సన్నిహిత సంబంధం ఉన్న వారికి గాని గురించి, మరణం లేదా మరేదైనా తీవ్రమైన ఉపద్రవం గురించి పేర్చి తక్షణం బాబాకు తెలియజేయాలి. ఆ ఉపద్రవం వాస్తవంగా సంభవించినా లేదా వేరే విధంగా గాని దాని గురించి తెలిసిన బాబాకు తెలియజేయాలి. ఏరిచ్ ఒకవేళ తీవ్రంగా జబ్బుపడితే లేదా మరణించిన పరిస్థితుల్లో విష్ణు ఆ ఉపద్రవం గురించి బాబాకు తెలియజేయాలి. ఆ సమయంలో అతడు కూడా మరణించిన లేదా అందుబాటులో లేకున్నా విషయాన్ని పెండు బాబాకు తెలియజేయాలి. 7, వారంలో ఒకసారి బాబా ఉన్న గదుల్లోకి వెళ్ళి బాబాను కలవడానికి మెహరాకు, మణికి అనుమతి ఉంది. బాబా నుండి పిలుపు వస్తే తప్ప గోహెర్ ఎట్టి పరిస్థితుల్లోనూ జాల్ విల్లా పరిసరాల్లోకి ప్రవేశించకూడదు. 8, ఎవ్వరినీ కూడా అతడు తెలిసినవాడైనా తెలియనివాడైనా ఏ ప్రాంతానికి చెందిన సన్నిహితుడైనా ఎట్టి పరిస్థితుల్లోనూ కారణమేదైనప్పటికీ బాబాను చూడడానికి అనుమతించబడదు. 9, ఒకసారి బాబా ఏకాంతవాసం ప్రారంభమైన తరువాత ఆ 3 నెలల కాలంలో సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు బాబా ఏకాంతవాసానికి ఏ విధంగానైనా అధికారికంగాను అనధికారికంగాను భంగం కలిగించే స్థాయికి వెళతాయి. అందువల్ల బాబా జూలై 31తో అంతమయ్యే ఆ 3 నెలల్లో జరిపే ఏకాంతవాసంలో ఎటువంటి భంగము కలుగకుండా బాబా ఖచ్చితంగా
తన ఏకాంతవాసంలో ఉండేందుకు సంబంధీకులంతా సాధ్యమైనంతగా ప్రతి నైతిక సూత్రాన్ని పాటిస్తూ న్యాయపరమైన సాధనను అవలంబించాలి. 10. దగ్గర బంధువులు గాని తమపై ఆధారపడ్డవారు గాని మరణము, ప్రమాదము లేదా తీవ్రమైన సృష్టికి గురైనప్పుడు ఆఫీసుకు సంబంధించిన అనివార్య పరిస్థితుల్లోనూ మరియు చట్టపరమైన అవసరం ఏర్పడినప్పుడు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఈ 3 నెలల కాలంలో సతారా విడిచి వెళ్ళవచ్చు. అయితే తాము నిర్వహించవలసిన విధుల విషయంలో మిగతా మండలి సభ్యులతో పరస్పర అవగాహన చేసుకొని సాధ్యమైనంత తక్కువ రోజుల్లో తమ పని ముగించుకొని రావాలి. 11. ఒకవేళ ఎప్పుడైనా ఈ 3 నెలల సమయంలో బాబా దేహత్యాగం చేస్తే అప్పుడు అందులో మళ్ళీ కొన్ని పాయింట్లు. అందులో గ్రాఫ్టన్ బంగ్లాలోని స్త్రీలకు తక్షణం తెలియజేయాలి. బాబా శరీరాన్ని ఆ స్త్రీలను మెహరాబాద్కి తీసుకువెళ్ళి మెహరా సమక్షంలో బాబా దేహాన్ని సమాధిలో పాతిపెట్టాలి. దీనికోసమే చాలా కాలం కిందట ప్రత్యేకంగా ఈ సమాధి నిర్మించారు. ఆ మెహరా సజీవంగా ఉన్నంత వరకు నాతో సంబంధం ఉన్న మిగతా స్త్రీలు మెహరాతో పాటు జీవితం కొనసాగించాలి. 3. మెహరా చనిపోయినప్పుడు బాబా సమాధికి కుడివైపు చేరువలో ఆమె శరీరాన్ని పాతిపెట్టాలి. 4. మిగతా అన్ని విషయాల్లో స్త్రీలు, బాబాతో నివాసం ఉంటున్న మండలి సభ్యులు వాళ్లకున్న వనరులు, సాధన సంపత్తికి అనుగుణంగా వారికి ఏది అతి ఉత్తమం అనిపిస్తుందో అదే చేయాలి. ఇక 12. ఆ 3 నెలల సమయంలో నివాసితులైన మండలి సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే ఈ క్రింది విధంగా చేయాలి. అందులో 1. చనిపోయిన సభ్యుని దగ్గర బంధువులకు తక్షణం మరణ వార్త తెలియజేసి ఆచరణ సాధ్యమైన రీతిలో ఆ శరీరాన్ని బంధువుల ఇచ్చ మేరకు ఖననము, దహనము జరిపించాలి. 2. సభ్యునికి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా ఏ విధమైన కోరికను వ్యక్తం చేయని పక్షంలో పరిస్థితులు అనుకూలించిన మేరకు దిగువ సూచించినట్లుగా మృతదేహానికి ఖననము లేదా దహనము చేయడానికి మొట్టమొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. జయబాబా. జయబాబా చెప్పు. అరుణ్ గారు లైన్ లో ఉన్నారా? ఎవరు? అరుణ గారు, అరుణ రవీంద్ర గారు మనకి కర్రీ శారదా గారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారండి, నాకు ఫోన్ చేస్తున్నారు. నాకు ఫుల్ అయింది, నాకు చేశారు. కలిపేశారా? సరే 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 జయబాబా. సైకోబాద్ శరీరానికి అహ్మద్ నగర్ లోని శాంతి గోపురంలో టవర్ ఆఫ్ సైలెన్స్ పార్సీ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించాలి. విష్ణు, నీలు, భావు, శత్రుఘ్న కుమార్, కృష్ణ శరీరాలకు మెహరాబాద్లో దహనక్రియ జరిపించాలి. అలోబా, పిండు, బైదిల్, గుస్తాజీ, డాంకిన్, కొత్వాల్, ఏరిచ్, కృష్ణాజీ శరీరాలను మెహరాబాద్లో ఖననం చేయాలి, అంటే పాతి పెట్టాలి. తరువాత ఒక్కొక్క పురుష మండలి సభ్యుడిని పిలిచి బాబా అతని నిర్ణయాన్ని తెలియజేయమన్నారు. భావు నుండి అంతకుముందే బాబా లిఖితపూర్వకమైన ఒప్పంద పత్రం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాని విడిచి వెళ్ళనని భావు ఒప్పంద పత్రంలో ప్రమాణం చేశాడు. గ్రాఫ్టన్ బంగ్లాలో ఉంటున్న స్త్రీల కోసం దిగువ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1. 1955 మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో మెహ్రా, మణి వారంలో ఒకసారి జాల్ విల్లాలో బాబాను కలవాలి. బాబా పిలిస్తే తప్ప గోహెర్ జాల్ విల్లాకు పోకూడదు. గ్రాఫ్టన్లోని స్త్రీలకు గాని, షీబాకు గాని, పీటర్కు గాని తీవ్రంగా సృష్టి చేసిన ప్రమాదం వాటిల్లినా, ఇంకేమి జరిగినా గోహెర్ ఒకవేళ ఆమె అందుబాటులో లేకపోతే రాను వీరిద్దరిలో ఎవరో ఒకరు
వెనువెంటనే సమాచారాన్ని ఏరిచ్, విష్ణు లేదా పెండుకి అందించి తక్షణం బాబాకు నివేదించమని చెప్పాలి. 4. 3 నెలల తరువాత ప్రస్తుతమున్న ఏర్పాట్లు కొనసాగకపోతే శ్రీమండలి వాళ్లకు ఇది వరకు చేయబడిన ఏర్పాట్లతో సర్దుకోవాలి. 5. పైన సూచించిన సూచనలు గ్రాఫ్టన్ లో ఉన్న షీబాకు, పీటర్కు వర్తిస్తాయి. 6. బాబా తన దేహత్యాగం గావించని పక్షంలో ఈ 3 నెలల తర్వాత శ్రీమండలి సభ్యులు ఎక్కడ ఉండాలనే విషయాన్ని బాబా స్వయంగా నిర్ణయిస్తారు. అలా కాకపోతే అందరికీ ఇచ్చిన ఆదేశం జనరల్ ఆర్డర్ నెంబర్ 11ని అనుసరించాలి. 7. స్త్రీలలో ఎవరైనా మరణించినప్పుడు మృతదేహాన్ని మెహరాబాద్కు తీసుకువెళ్లి దిగువ చెప్పినట్లుగా కొండపైన పాతిపెట్టాలి. మెహరా బాబా సమాధి ప్రక్కగా కుడివైపున, నాజా మెహరా సమాధికి పక్కన బాబా సమాధికి కుడివైపున, మెహరు నాజా సమాధికి ప్రక్కన బాబా సమాధికి కుడివైపున, మణి బాబా సమాధికి ప్రక్కన ఎడమవైపుగా, గోహెర్ మణి సమాధికి ప్రక్కగా బాబా సమాధికి ఎడమవైపున, రానో గోహెర్ సమాధికి ప్రక్కగా బాబా సమాధికి ఎడమవైపున. మండలి సభ్యులు చనిపోయినప్పుడు మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టాలో, ఎక్కడ దహనం చేయాలో బాబా ఒక లిస్టులో రాసి పాద్రికి ఇచ్చారు. జరిగిన కొన్ని అద్భుతాలను బాబాకు ఆపాదిస్తూ అది ఆయన గొప్పతనంగా చెబుతున్న కొందరు ప్రేమికులను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు. అద్భుతాలుగా చెప్పుకుంటున్న కొన్ని సంఘటనలు, కాకతాళీయంగా జరిగే కొన్ని సందర్భాలను తెలుసుకొని నేను తరచూ ఆశ్చర్యపోతుంటాను. కానీ ఇటువంటి విషయాలు అంత ప్రధానమైనవి కావు. ఏమాత్రం విశిష్టత లేని విషయాలను గొప్పవిగా చూపించడం ఆధ్యాత్మిక చరిత్రలో సర్వసామాన్యం. కానీ ఈ విధంగా చేసే ప్రేమికులు వాస్తవాన్ని ఎక్కువ చేసి చూపడం వల్ల తమ గురువరేణ్యుని హోదా దిగజారుతుందన్న విషయం అర్థం చేసుకోరు. మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుందని నా భయము. ఈ పేర చెప్పండి. జై బాబా. ఈ పేర చెప్పండి. అద్భుతాలు చెప్తున్న సంఘటనలో అంటే యాక్చువల్ గా ఇక్కడ ఆనాడు బాబా మండలికి తనకి సంబంధించిన అన్ని విషయాలు డీటెయిల్డ్ గా చెప్పేశారు. అవును. ఎవరెవరికి ఎక్కడ పాతి పెట్టాలో కూడా ఆయన నిర్ణయించారు. అలాగే ఇప్పుడు సమాధానం ఉన్నాయి. అయితే కొన్ని అద్భుతాలను బాబాకు ఆపాదిస్తూ అది ఆయన గొప్పతనంగా చెబుతున్న కొందరు ప్రేమికులను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు. ఎవరు ఆపాదిస్తున్నారంటే ఇది బాబా భగవంతుడు అని చెప్పడానికి ఇస్తే ఎవరైతే ఉపన్యాసాలు ఇస్తారో వాళ్ళు ఆపాదిస్తున్నారు బాబాకి. అప్పుడు ఇప్పుడు కూడా అందుకని బాబా ఈ విషయాన్ని ఆనాడే చెప్పారు. అద్భుతాలుగా చెప్పుకుంటున్న కొన్ని సంఘటనలు, కాకతాళీయంగా జరిగే కొన్ని సందర్భాలను తెలుసుకొని నేను తరచూ ఆశ్చర్యపడుతుంటాను. కానీ ఇటువంటి విషయాలు అంత ప్రధానమైనవి కావు. అంటే ఆయన బాడీ డ్రాప్ చేస్తే ఆయన సాక్షాత్తు భగవంతుడు అని చెప్పడం కోసం ప్రేమికుల పాపం ఇలాంటివన్నీ కూడా ఆయుధాలుగా వాడుకుంటారని ఆయన ముందే ఊహించి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏమాత్రం విశిష్టత లేని విషయాలను గొప్పలుగా చూపించడం ఆధ్యాత్మిక చరిత్రలో సర్వసామాన్యత. ఏమాత్రం విశిష్టత లేని విషయాలను అసలు నాకు చాలా కాలం కిందట సెంటర్లో ఏదైనా అనుకునే వాళ్ళకి
సభ్యుల పాల్గొనే వాళ్ళకి జరిగిందనుకోండి, చూసారా బాబా మన చేత ఆ డేట్ ఫిక్స్ చేసి చేయించాలి, ఎంత ఆశ్చర్యమో అని అనుకునేవారు సెంటర్లలో. అలాగే ఈ రామచంద్రన్ గారు ఏం చేశారు, పిచ్చే సెకాడ ఇలాగని పడ్డాడు, పిచ్చే సెకాడ అది ఆయనకెందుకు కాపాడిస్తారు, ఇలాగే చేయడానికి ఆయన వచ్చాడు సామాన్య మానవుళ్ళ అని కోప్పడేవారు ఆయన. అలాగే వీరేంద్ర ప్రసాదరావు అంటే శ్రీకుమార్ వాళ్ళ నాన్నగారు, ఆయన కూడా అలాగే కోప్పడేవాడు. కానీ ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రజల్ని బాబా సెంటర్లకి రెప్రజెంట్ కోసం ఏమాత్రం ప్రాధాన్యత లేని విషయాలని భౌతత్వంలో చూపిస్తూ ఇంత గొప్పవాడు బాబా, ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆయన సంఘటనలు చేసి చెప్పించారు. ఆయన అంతేత భగవంతుడు కాబట్టి మీ బాబా సెంటర్కి రండి, మీ తరగ సమస్య పోతాయని చాలా మంది ఇప్పటికీ అంటూనే ఉన్నారు. అందుకని బాబా ఏమాత్రం విశిష్టమైన విషయాలను గొప్పగా చూపించడం ఆధ్యాత్మిక చరిత్రలో సర్వసామాన్యం. కానీ ఈ విధంగా చేసే ప్రేమికులు వాస్తవాన్ని ఎక్కువ చేసి చూపడం వల్ల తమ గురువరేని హోదా దిగజారుతుందన్న విషయం అర్థం చేసుకోరు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది నా భయం అంటారు ఆయన. ఆయన ది హైయెస్ట్ ఆఫ్ ది అన్నారు బాబా. బాబా సర్వోన్నతుడు అని ఫోన్లో పైకిలో గట్టిగా అరుస్తారు. ఆయనకి ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒకసారి బాబా మండలితో ఉన్నప్పుడు ఒక కప్ప బక్క అరిచింది. అప్పుడు బాబా స్టేజ్ మీద ఉన్నారు. ఆయన వెంటనే ఆయన ఏం చేస్తారో మనకు తెలుసు, కానీ ఆయన వెంటనే దాని దిక్కు చూసేకి అది బెక్కబెక్కబడినా ఆపిస్తుంది అని చెప్తారు. అది ఎంత చమకబారు విషయం అంటే ఆయనకి అనవసరమైనవన్నీ ఆపాదిస్తున్నారు. నేను మహిమలు చేయను అని చెప్పాడు ఆయన. మరి చెప్పిన వాడు ఇలా చిన్న పనులు చేస్తాడా? అందుకని ఈ పేర మనకి అత్యంత ప్రధానమైనది. మంచి అడుగుతున్నాను అన్న చాలా సంతోషం నాకు. కాకపోతే ఏంటంటే ఇది అందరూ గ్రహిస్తే నేను చాలా సంతోషిస్తాను. ముందుకెళ్ళాను జయ బాబా. అక్కడున్న ప్రతి ఒక్కరికి బాబా మామిడి పండ్లు పంచిపెట్టారు. ఘటనలో మౌనభువానికి ఇచ్చిన ఆదేశాల విషయమై బాబాను బాలనాటు అడిగాడు. బాబా చిరాకు పడ్డారు. దానికి శిక్షగా తాను బ్రహ్మైక్యం పొందక ముందు 1907లో తీసిన తన ఫోటోలు 50 అమ్మమని బాలనాటును బాబా ఆదేశించారు. బాబా 1913లో బాబాజాన్ను కలవక ముందు తీసిన ఈ ఫోటోలను బాబా సోదరుడు ఈ మధ్యనే పూనాలో కనుక్కున్నారు. 1955 జూలై నెలాఖరు వరకు మౌనిబువా మౌనాన్ని కొనసాగించాలి. ఈ విషయాన్ని అతనికి తెలియజేయమని కూడా బాలనాటును ఆదేశించారు. బాబా ఆ తరువాత అతడు అమ్మవలసిన ఫోటో కాపీల సంఖ్యను 5కు తగ్గించారు. 1907వ సంవత్సరంలో క్రికెట్ టీముతో కలిసి తీయించుకున్న ఆ ఫోటోను గురించి బాబా ఇలా అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఒక ఆదర్శ బాలుని కోసం నేను అన్వేషిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ను చూసినప్పుడు ఈ ఆదర్శ బాలుడు నాకు దొరికాడన్న ఆలోచన కలిగింది. మధ్యాహ్నం 3:30కి సమావేశం ముగిసింది. నిర్విరామంగా 8 గంటల సేపు బాబా వాళ్లతోనే ఉన్నారు. అయితే సహవాసుకు వచ్చిన వారెవరితోనూ కరసాలను చేయడం కానీ ఆలింగనం చేసుకోవడం కానీ చేయలేదు. అందరికీ వీడ్కోలు ఇస్తున్నట్టుగా బాబా చేతిని పైకి ఎత్తి ఎన్నటికీ మరువలేని ఆ చిరుమందహాసం చిందిస్తూ బాబా గ్రాఫ్టన్ బంగ్లాకు బయలుదేరారు. బయట నుండి వచ్చిన ప్రేమికులంతా అదే రోజు తిరిగి తమ ఇప్పుడు నిర్విరామంగా 8 గంటల సేపు
బాబా వాళ్ళతోనే ఉన్నారు. అయితే సహవాసుకు వచ్చిన వారెవరితోనూ కరసాలను చేయడం గాని ఆలింగనం చేసుకోవడం గాని చేయలేదు. అందరికీ వీడ్కోలు ఇస్తున్నట్టుగా బాబా చేతిని పైకి ఎత్తి ఎన్నటికీ మరువలేని ఆ చిరుమందహాసం చిందిస్తూ బాబా గ్రాఫ్టన్ బంగ్లాకు బయలుదేరారు. బయట నుండి వచ్చిన ప్రేమికులంతా అదే రోజు తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక బాబా జరుపు తలిపెట్టిన ఏకాంతవాసాన్ని గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. బాబాతో పాటు సతారాలో ఉంటున్న పురుష మండలి వారు 1955 మే 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు నిర్వహించవలసిన విధులను వారికి అప్పగించారు. జాల్ విల్లాలో వాచ్మెన్ విధులు నిర్వహించవలసిన వారు ఏరిచ్ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, కుమార్ 12 గంటల నుంచి 6 గంటల వరకు, భావు 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు, బైబిల్ అర్ధరాత్రి నుంచి తెల్లవారు 6 గంటల వరకు. పైన చెప్పిన వారిలో ఎవరైనా జబ్బు పడితే ఆ వ్యక్తి యొక్క విధులను పెండు నిర్వహిస్తాడు. మండల వారికి మరికొన్ని అదనపు విధులను కూడా అప్పగించారు. అలోబా మండలిని వారికి సంబంధించిన విషయాలను చూసుకోవడం. బైబిల్ తనకు కేటాయించిన సమయంలో వాచ్మెన్ గా విధులు నిర్వహించడం, భగవంతుని నామాన్ని జపించడం. భావు తనకు కేటాయించిన సమయంలో వాచ్మెన్ గా విధులు నిర్వహించడం, ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకోవడం. డాంకిన్ ఎప్పటిలాగే విధులు నిర్వహించడం, వైద్య అవసరాలు చూసుకోవడం. ఏరిచ్ తనకు కేటాయించిన సమయంలో వాచ్మెన్ గా డ్యూటీ చేస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకోవడం. గుస్తాజీ ఎప్పటిలాగే మౌనం పాటిస్తూ ఉండడం. కైకోబాద్ ఎప్పటిలాగే భగవన్నామ జపం చేయడం. కృష్ణాజీ యథావిధిగా మౌనాన్ని పాటించడం. కొట్వాల్ జాల్ విల్లాలో రాత్రి 8:30 నుండి తెల్లవారుజామున 5:30 వరకు వాచ్మెన్ విధులు నిర్వహించడం. కృష్ణనాయర్ గ్రాఫ్టన్ బంగ్లాలో రాత్రి 8:30 నుండి తెల్లవారుజామున 5:30 వరకు కాపలా ఉండడం. కుమార్ వాచ్మెన్ డ్యూటీ చేయడం. ఒకవేళ హిమ్మత్ సింగ్ అంటే షీబా బాగోగులు చూసేవాడు జబ్బు పడినా లేక ఉద్యోగం వదిలి వెళ్ళిపోయినా అతని డ్యూటీని కూడా కుమార్ చేయాలి. నీలు ఎప్పటిలాగే వైద్య అవసరాలు చూడాలి. పెండు ఒకవేళ విష్ణుకి సుస్థి చేసినా పూనా వెళ్ళినా అతని డ్యూటీని అంటే బజారుకు వెళ్ళి సరుకులు తేవడం పెండు చేయాలి. రంజు విష్ణు స్థానంలో పనిచేస్తూ పెండు ఒకవేళ ఏదైనా ఇబ్బందికి గురి అయితే అతని వాచ్మెన్ విధులను చేయాలి. లేకపోతే 4 వాచ్మెన్లలో 2 జబ్బు పడినా కూడా రంజుయే వారి డ్యూటీ చేయాలి. విష్ణు పురుష మండలి కోసం, స్త్రీ మండలి కోసం బజారుకు వెళ్లి సరుకులు తేవడం, జమా ఖర్చులను చూడడం విష్ణు చేయవలసిన పనులు. ఏప్రిల్ 24న జరిగిన సమావేశంలో మండలి సభ్యులకు అప్పగించిన విధులను ఆ తరువాత మార్చడం జరిగింది. ఈ మార్పు ప్రకారం జాల్ విల్లాలో ఉదయం 6 గంటల నుండి కాపలా విధులను ఏరిచ్తో పాటు భావు కూడా నిర్వహించాలి. జాల్ విల్లాకు సంబంధించిన విధులు మొత్తం బంగ్లా అంతా చీపురుతోనే ఊడ్చి శుభ్రం చేయడం, రాళ్లు పరిచిన ఆ బంగ్లా నేల అంతా నీళ్లతో కడగడం, బాబా వాడే పాత్రలు వగైరా శుభ్రం చేయడం, నీటి కుండల్లో నీరు నింపడం, ప్రతిరోజు బాబా ప్రక్క దులిపి బెడ్షీట్లు పరవడం, బాబా కోసం స్త్రీ మండలి వారు సిద్ధం చేసిన టీ భోజనం గ్రాఫ్టన్ బంగ్లా నుండి తేవడం. అక్కడ చిన్న ఫోటో ఉంది. 5176లో సతారాలో ఉండగా విశ్రమిస్తున్న బాబా 1955లో. మరొక ముఖ్యమైన మార్పును కూడా చేశారు. బాబా మండలిలోని ఒక్కొక్కరికి 30 రూపాయలు ఇచ్చి తమ ఆహారపు అలవాట్లు తామే చేసుకోవాలని ఒక్కొక్కరిని ఆదేశించారు. అలా డైరెక్ట్ కూర్చోలేరు. ఏరిచ్ భావు నిర్వర్తించవలసిన విధులు ఎటువంటివంటే తమ వంట తామే చేసుకోవడానికి గాని, బయటికి పోయి అవసరమైన కొని తెచ్చుకునేందుకు గాని వాళ్లకు అసలు సమయమే ఉండదు. బాబా ఆదేశానుసారం ఏప్రిల్ 30వ తేదీన మండలి వారి కొరకు చేసే వంటకు కావలసిన
సరుకులన్నింటినీ బావు గ్రాఫ్టన్ బంగ్లాకు పంపించేశాడు. అలా పంపించిన వాటిలో వంట పాత్రలు, తిండి గింజలు, వంట నూనె, టీ పొడి, పంచదార, అవసరమైన ఇతర పదార్థాలన్నీ ఉన్నాయి. దానివల్ల వీళ్ల వంటగది ఖాళీగా అయిపోయింది. మర్నాటి నుండి బాబా ఏకాంతవాసం ప్రారంభం కానుంది. ఏ రుచికి బావుకి కావలసిన ఆహారం గురించి ఎటువంటి ఏర్పాట్లు జరగలేదు. ఈ సమస్య గురించి పేరిచ్ బావులతో చర్చించేందుకు బాబా ఆ రాత్రి 8 గంటలకు జాల్ విల్లాకు వచ్చారు. అలోబా, శత్రుఘ్న కుమార్, కృష్ణాజీ తగినంత సమయం ఉన్నందున తమ ఆహారం విషయంలో అప్పటికే వారికి కావలసిన ఏర్పాట్లు వారు చేసేసుకున్నారు. కానీ మిగతా మండలి సభ్యుల కోసం ఎట్టి ఏర్పాట్లు జరగలేదు. గ్రాఫ్టన్ బంగ్లా నుండి ఒక్క కైకోబాదుకు మాత్రమే టీ, ఆహారం పంపించే ఏర్పాట్లు చేశారు. చాలాసేపు చర్చించాక అందరికీ ఆహారం తయారు చేసే బాధ్యతను బైదుల్ తీసుకోగా బాబా సంతృప్తి చెందారు. అందువల్ల బైదుల్ వాచ్మెన్ డ్యూటీ నుండి మినహాయింపు లభించింది. ఆ మరునాడు కొత్తగా కావలసిన సరుకులు, వంట పాత్రలు వగైరాలను విష్ణు కొని తెచ్చాడు. దానితో మండలి వాళ్లకు భోజనం ఏర్పాటు చేయబడింది. బాబా వ్యక్తిగతంగా వినియోగించే వస్తువులు, ఇతర వస్తువులన్నింటినీ గ్రాఫ్టన్ బంగ్లా నుండి జాల్ విల్లాకు తీసుకొని రావడంతో 1955 మే 1వ తేదీ ఆదివారం అర్ధరాత్రి నుండి బాబా తన ఏకాంతవాసం జాల్ విల్లాలో ప్రారంభించారు. మండలి వాళ్ళు అంతవరకు బాబాతో ఉన్నారు. బాబా ప్రతిరోజు కైకోబాద్తో గంటల కొలది కూర్చొని తన విశ్వకార్యం నిర్వహించేవారు. గది తలుపులు గట్టిగా వేసి ఉండడం వల్ల ఎవరూ లోపలికి చూడడానికి లేదు. కానీ కైకోబాద్ జపించే భగవన్నామాలు యా యజ్దాన్, వెల్వెట్ గాడ్, పరమాత్మ, అహుర్మజ్దా, పరబ్రహ్మ, అల్లా, గాడ్ ఆల్మైటీ, ఖుదా వంటి జపము బయటికి వినబడేది. కైకోబాద్ తన పాదాన్ని ఒక స్టూలు పైన ఉంచి భగవంతుని నామాన్ని ప్రతిసారి ఒకటి తర్వాత ఒకటి జపిస్తుండగా బాబా తన శిరస్సు వంచి కైకోబాద్ పాదాన్ని తన నుదిటితో చూస్తుండేవారని కొన్నేళ్ల తర్వాత మండల వాళ్ళకు తెలిసింది. అలా గంటల కొలసి కొనసాగేది. భగవంతుని ప్రతినామానికి బాబా అలా వేలాది సార్లు శిరస్సు వంచి ప్రణామం చేసేవారు. అవతారుడు నిర్వహించే విశ్వకార్యపు లోతులను గురించి ఎవ్వరూ గ్రహించలేరు. దీని గురించి ఎక్కడైనా వివరించబడిందా తర్వాత అయినా? అంటే భగవన్ నామం అనేది అది ఖచ్చితంగా చెప్పాలంటే అర్హులైన వాళ్ళు మాత్రమే చేస్తారు. అర్హత లేని వాళ్ళు చేసిన ప్రయోజనం ఉండదు. అయితే గంటల కొరది భగవంతుడి ప్రతినామానికి అలా వేలాది సార్లు సరస్వతి ప్రణామం చేసేవారు బాబా. అంటే ఆయన సర్వజ్ఞుడు, సర్వసాక్షి. అన్ని నామాలు ఆయనకు సంబంధించినవే. దేవుళ్ళుగా ప్రపంచంలో ఎవరెవరైతే కోపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనే. కనుక బాబా ఒక విధంగా భగవంతుని నామాన్ని ప్రతిసారి ఒకటి తర్వాత ఒకటి జపించమని చెప్పేవారు కదా. అందుచేత ఆ విషయంలో బాబా కొంచెం ఆయన మాటల్లోని లోతులను, అవతారుడు నిర్వహించే విశ్వకార్యపు లోతుల గురించి ఎవరూ గ్రహించలేదు అని అవలసి వచ్చింది. అంటే
మెహర్ బాబా ఆయన విశ్వ కార్యక్రమం, ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా, దానిలో ఉన్న రహస్యమైనటువంటి విషయాలు కూడా ఆయనకి మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. ఒకవేళ ఏదో ఊహించుకొని చెప్పినా అది ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏదైతే అనుకున్నాడు దానికి సూట్ అవుతాయో లేదు. అందుకని బాబా మనకి అటువంటి మధ్యమతిని ఆ విషయాల్ని మనతో ప్రస్తావన చేస్తూ ఉంటారు. సరిపోతుందన్నా? చాలు, సరిపోతుందా? సరే. జాల్ విల్లాలో విధులు నిర్వహించేవారు తప్ప వేరే ఎవ్వరికీ లోనికి అనుమతి లేదు. వారంలో ప్రతి 5వ రోజున బాబా మెహ్రాను, మణిని పిలిపించేవారు. వారితో పాటు గోహెర్ కూడా వెళ్ళేది. కానీ బంగ్లా బయటే వారి కోసం వేచి చూస్తూ నిలబడేది. మే 22వ తేదీ ఆదివారం సాయంత్రం బాబా పురుష మండలి సభ్యులందరినీ జాల్ విల్లాకు పిలిపించారు. పర్వర్దిగార్ ప్రార్థన గట్టిగా చదివించారు. అర్ధరాత్రి గడిచిన 5 నిమిషముల తరువాత బాబా జాల్ విల్లా నుండి గ్రాఫ్టన్ బంగ్లాకు వెళ్లారు. మొత్తం మండలి సభ్యులంతా బాబాను అనుసరించారు. ఆయన ఆదేశానుసారం తెల్లవారుజామున 5 గంటల వరకు పురుష మండలి సభ్యులంతా మెలకువగానే ఉన్నారు. బాబా తన ఏకాంతవాసాన్ని గ్రాఫ్టన్ లో కొనసాగించారు. అక్కడే ఉంటూ రోజ్వుడ్ బంగ్లాకు కూడా రాలేదు. అప్పుడప్పుడు మండలి సభ్యులను గ్రాఫ్టన్ బంగ్లాకు పిలిపించి వాళ్లతో బాబా పేకాట ఆడేవారు. నీలును పిలిచి పద్యాలు కూర్చమని అడిగేవారు. ఎంతో కష్టపడి నీలు రోజు మొత్తం మీద ఒక పద్యం మాత్రం కూర్చి బాబాకు చదివి వినిపించేవాడు. నీలు కూర్చిన పద్యాలు రకరకాల వరుసలతో ఇలా ఉండేవి. కుమార్ ఓ బేంబు అంటే వెదురుగడ, నీ నోటిలో గులాబ్ జాంబు మిఠాయి. ఏరుస్ తింటాడు కురుం కురుం కరకర, కుమార్ తింటాడు మురుం మురుం నిశ్శబ్దంగా. ఆయన ఎంత హాస్య ప్రవృత్తితో చూడండి బాబాకి. తాను వ్రాసిన కవితా వాక్యాలు చదివే ముందు తాను ఎలా స్ఫూర్తిని పొందాడో నీలు బాబాకి చెప్పేవాడు. ఒక రోజున తనకు ఎలాంటి స్ఫూర్తి కలగపోయేసరికి చాలా ఇబ్బందికి లోనయ్యానని, అప్పుడు మరుగుదొడ్డిని వెళ్ళగా అక్కడ తనకు కవితానుభూతి కలిగిందని, మలవర్సిద్ధం చేయకుండా ఆ తక్షణమే బయటికి వచ్చి ఆ కవితను తాను వ్రాశానని నీలు చెప్పాడు. ఒక రోజున నీలు బాబుతో, కవిత్వం వ్రాయడానికి నాకు ఎలాంటి ఆలోచన రావడం లేదు, దయచేసి నీవు కొంచెం సాయం చేసి పెట్టు అన్నాడు. పర్యటనలో తన బృందంతో కలిసి మామిడి చెట్ల దిగువనున్న మైదానంలో క్రికెట్ ఆడి అక్కడున్న ఇన్స్పెక్షన్ బంగ్లాలో బస చేశారు. ఈ సమయంలో పేజీ మారిపోయింది. 5179 పేజీ చూడండి. బాబు 4 పంక్తులు వ్రాసి ఇచ్చాడు. కానీ ఆ రోజు సాయంకాలం నీలు వాటిని బాబా ముందు చదవగా బాబా బాబు కేసి తీవ్రంగా చూశారు. దానితో బాబు భయపడిపోయాడు. బాబా నీలుతో, ఈ రోజు నీ కవిత ఏమీ బాగులేదు అన్నారు. అవును బాబా, నాకు కూడా నచ్చలేదు అని నీలు అన్నాడు. గ్రాఫ్టన్ బంగ్లా నుండి తిరిగి వస్తూ నీలు బాబుతో, కవితా పదాలు స్ఫూర్తి ద్వారానే వ్రాయబడతాయి, అంతేగాని ప్రతి ఒక్కరికి ఆ స్ఫూర్తి లభించదు. కానీ నాకైతే మరుగుదొడ్డిలో ఉన్న కవితా వేషం కలుగుతుంది అన్నాడు. నీలు వ్రాస్తున్న కవితల పట్ల బాబు చాలా ఆసక్తిని కనబరుస్తూ నీలు వ్రాస్తున్న కవితల పట్ల బాబా చాలా ఆసక్తిని కనబరుస్తూ అతనితో, కవితలు బాగా వ్రాయి వాటిని అచ్చు వేయిద్దాం అన్నాడు.
భావుని ఉద్దేశించి, నీలు తన కవితలను పూర్తి చేసి నీకు ఇచ్చిన తర్వాత వాటిని అచ్చు వేయించడానికి బొంబాయిలో ఉన్న నారిమన్కి పంపించు అని ఆదేశించారు. బాబా ఏకాంతవాసం పూర్తయ్యేదాకా నీలు ఇక్కడ కవితా ధోరణి కొనసాగి బాబాను సంతోషపెడుతూ ఉండేది. మహాబలేశ్వర్లో పిక్నిక్ జరుపుకునేందుకు బాబా సతారా నుండి జూన్ 1వ తేదీన మెహరా, మణి, గోహెర్, రాను, నాజా, మెహరూను వెంటబెట్టుకొని మెహర్జీ కారులో బయలుదేరారు. తిరిగి అదే రోజు సాయంకాలానికి సతారా చేరుకున్నారు. మరునాడు సాయంత్రం 7 గంటలకు ఏరిచ్, బైజిల్, శత్రుఘ్న కుమార్ మెహర్జీని వెంటబెట్టుకొని బాబా మస్తుల సాంగత్యం కోసం ఇస్లాంపూర్, కొల్హాపూర్, సావంతవాడి, బెల్గాం, హుబ్లీ ప్రాంతాలకు వెళ్లేందుకు బయలుదేరారు. ఆ తెల్లవారుజామున 2 గంటలకు సావంతవాడి చేరుకొని బాబా బైజిల్ని పిలిచి ఇక్కడి గ్రామ పెద్దను నిద్రలేపి ఎవరైనా మస్తులు ఈ ప్రాంతంలో ఉన్నారేమో కనుక్కో అని సూచించారు. గ్రామ పెద్ద ఒక పెద్ద గదిలో నిద్రపోతున్నాడు. బైదులు వెళ్లి అతని నిద్రలేపి బాబా అడగమన్నట్టుగా మస్తుల గురించి అడిగాడు. అంత రాత్రిపూట నిద్రపోతున్న తనను లేపినందుకు ఏమీ బాధపడకుండా ఆ పెద్ద మనిషి ఒక మస్తు పేరును సూచించాడు. అప్పుడు వాళ్ళు టీ తాగేందుకు రెస్టారెంట్కి వెళ్ళగా అది మూసి ఉంది. రెస్టారెంట్ యజమానిని లేపి టీ కావాలని అడిగారు. అతడు వాళ్ళ కోసం టీ తయారు చేసి ఇచ్చాడు. ఆ గ్రామ పెద్ద, రెస్టారెంట్ యజమాని ఎంతో అదృష్టవంతులు. అంత రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొనడం కారణంగా బాబా తన సాంగత్యాన్ని పరోక్షంగా వారిద్దరికీ అనుగ్రహించారు. సావంతవాడిలో మస్తును కలుసుకున్న తర్వాత బాబా హుబ్లీకి బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. అలా వివిధ ప్రాంతాల్లోని మస్తుల కోసం 460 మైళ్ళ ప్రయాణం అదే పనిగా కొనసాగించి బాబా తన పురుష మండలి సభ్యులతో కలిసి జూన్ 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు సతారా తిరిగి చేరుకున్నారు. మరునాడు సాయంత్రం 5 గంటలకు ఏరిచ్, బైజిల్, శత్రుఘ్న కుమార్ బాబును వెంటపెట్టుకొని మెహర్జీ కారులో మరొకసారి సావంతవాడు వెళ్లి అర్ధరాత్రి 1:30 బాబా ఒక మస్తును కలుసుకున్నారు. అంతకు ముందు ఇస్లాంపూర్, కొల్హాపూర్లో కలిసిన మస్తులను మరొకసారి కలిసి జూన్ 5వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు తిరిగి సతారా చేరుకున్నారు. జూన్ 8వ తేదీ నుండి బాబా జాల్ విల్లాలో ఉంటూ కైకోబాద్తో తన కార్యక్రమం నిర్వహిస్తూ ఏకాంతవాసాన్ని కొనసాగించారు. ఒక వారం తరువాత జూన్ 14వ తేదీ సాయంకాలం బాబా మస్తులను తిరిగి కలుసుకునేందుకు ఏరిచ్, బైజిల్, భావు, శత్రుఘ్న కుమార్ను వెంటబెట్టుకొని జాల్ విల్లా నుండి నేరుగా ఇస్లాంపూర్, కొల్హాపూర్ వెళ్లారు. ప్రయాణంలో శత్రుఘ్న కుమార్ నవ్వు పుట్టించే కథలు చెబుతూ రాత్రి పగలు సాగే ఆ ప్రయాణంలో ఎవరో కునికిపాట్లు పడకుండా అంతా మెలకువగా ఉండి ప్రయాణం చేసేందుకు దోహదపడ్డాడు. బాబా తన మస్తు కార్యక్రమం ముగించుకొని ఆ మరుసటి దినం తెల్లవారుజామున 2 గంటలకు సతారా చేరుకొని గ్రాఫ్టన్ బంగ్లాలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. జూన్ 18వ తేదీన ఆది సీనియర్, పాద్రి, ఛగన్, ఢాకే, సిద్ధు, కాకాబారియా, మెహర్జీ, నారిమన్, సంత్ సరోష్, సదాశివ్ పటేల్, మెహర్వాన్ తెసావాలా, జంగు ఆర్ ఇరానీ, దాది కేరావాలా, బాబా సోదరులు జాల్, బెహ్రం, ఆది జూనియర్ను బాబా సతారాకు పిలిపించారు. మర్నాడు బాబా ఇదే బృందంతో పాటు సతారాలో ఉంటున్న వారిని కూడా వెంట పెట్టుకుని 12 మైళ్ళ దూరంలో ఉన్న ఉడితారాను సందర్శించారు. 8 ఏళ్ల క్రితం బాబా ఉడితారాలో ఒకరోజు గడిపారు. కానీ 1 సంవత్సరం తర్వాత 1956 ఆ ప్రాంతం ఒక గొప్ప విశిష్టతను సంతరించుకోనున్నది. బాబా ఈ పర్యటనలో తన బృందంతో కలిసి మామిడి చెట్ల దిగువనున్న మైదానంలో క్రికెట్ ఆడి అక్కడున్న ఇన్స్పెక్షన్ బంగ్లాలో బస చేశారు. ఈ సమయంలో బాబా చాలా సరదాగా ఉన్నారు. బాబాతో కలిసి సభ్యులు క్రికెట్ ఆటను ఎప్పుడూ లేని విధంగా ఎంతో గంభీరంగా ఆడారు. ఒక్కో జట్టులో 10 మంది ఆటగాళ్లు ఉండగా
బాబా 2 జట్లలో 11వ ఆటగానిగా ఆడారు. చివరికి 2 జట్ల స్కోరు సరిసమానం అయింది. క్రికెట్ ఆట తరువాత ఉత్సాహం కలిగించే ఉపాహారాలు సేవించారు. అప్పుడు బాబా అహంకారణంగానే ప్రతిదీ అస్తిత్వాన్ని కలిగి ఉంది, అహాన్ని తొలగించుకున్నప్పుడు అంతా అదృశ్యమవుతుంది. మీలో ఎవరికైనా దీని అర్థం తెలియడం కానీ అనుభవం కలగడం కానీ జరిగిందా? ఒక్కరు కూడా లేరు. అరుదైన ఏ ఒక్కనికో అట్టి అనుభవం కలుగుతుంది అన్నారు. తన బృందం సభ్యులతో బాబా పేకాట ఆడి సాయంత్రం 5 గంటలకు తిరిగి సతారా చేరుకున్నారు. అహ్మద్ నగర్ నుండి ఖవ్వాలి గాయకుని పిలిపించి రాత్రి 7:30 నుండి 11:30 వరకు గ్రాఫ్టన్ బంగ్లాలో ఖవాలీ ప్రారంభమైంది. ఖవాలీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తరువాత బాబా ప్రతి సభ్యుని పాదాలకు వంగి ప్రణమిల్లారు. దానితో ఆ రోజు కార్యకలాపాలు ముగిశాయి. మరునాడు సతారాలో కాకుండా వేరే ప్రదేశాల్లో ఉండే వారంతా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఉడితారాలో ఆ క్రికెట్ ఆట బాగా కష్టపడి ఆడడం వల్ల ఆటగాళ్ళందరికీ ఒళ్ళు నొప్పులు, కండరాలు బిగుసుకుపోవడంతో చాలా రోజులు బాధపడాల్సి వచ్చింది. ఆడిన ప్రతి ఒక్కరికి బాబా ఉత్తరం రాసి ఆట తరువాత ఏమైనా ఒళ్ళు నొప్పులు కలిగాయా అని వాకప్ చేశారు. వింత ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా రకరకాల నొప్పులతో బాధపడుతున్నట్టు బాబాకు బదులు చెబుతూ ఉత్తరం రాయడం జరిగింది. జూన్ 23వ తేదీ సాయంత్రం మరొకసారి మస్తులను కలిసేందుకు ఏరిచ్, బైదుల్, భావు, శత్రుఘ్న కుమార్ని వెంట పెట్టుకొని ఇస్లాంపూర్, కొల్హాపూర్, సాంగ్లీ, మిరాజ్ ప్రాంతాలను బాబా పర్యటించారు. మస్తు పని ముగించుకొని మర్నాడు ఉదయం 8 గంటలకు సతారాకు తిరిగి వచ్చారు. జూన్ 26వ తేదీ ఆదివారం నుండి 30వ తేదీ వరకు బాబా ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 1 గంట సేపు కైకోబాద్తో జాల్ విల్లాలో కూర్చొని ఏకాంతవాసం తిరిగి కొనసాగించారు. జూన్ 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి మర్నాడు మధ్యాహ్నం 2 గంటల వరకు బాబా కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకుంటూ గ్రాఫ్టన్ బంగ్లాలో ఉపవాసం ఉన్నారు. జూలై 2వ తేదీన జాల్ విల్లాలో 1.5 గంటల సేపు బాబా కైకోబాద్తో కార్యక్రమం నిర్వహించారు. జూలై 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు బాబా కైకోబాద్తో కార్యక్రమం కొనసాగిస్తూ పాక్షిక ఉపవాసం ప్రారంభించారు. ఉదయం 6 గంటలకు టీ మాత్రం తీసుకుని 11 గంటలకు అన్నం, పప్పుతో భోజనం చేసేవారు. దీని తర్వాత మర్నాడు ఉదయం టీ తీసుకునేంత వరకు ఏమీ తినకుండా ఉపవాసం కొనసాగించేవారు. 1955 జూలై 10వ తేదీ మౌన దినం నాడు స్త్రీ పురుష మండలి సభ్యులు అంతా మౌనం పాటించి ఆ రోజు ఒక్క పూటే భోజనం చేశారు. భారత్, పాకిస్తాన్, యూరప్, అమెరికా దేశాల్లో ఉన్న బాబా ప్రేమికులందరూ ఉపవాసం ఉండకుండా ఆ రోజు మౌనం పాటించేలా ఆదేశాలు అందుకున్నారు. భారత్, పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు వలనే సతారాలో కూడా బాబా ఆదేశానుసారం మే 1వ తేదీ నుండి బాబా నామజపం నిరవధికంగా కొనసాగుతోంది. జూలై 31వ తేదీ వరకు మండల సభ్యుల ద్వారా వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరు బాబా నామస్మరణ కొనసాగించాలి. ఒకరోజు భావు శత్రుఘ్న కుమార్ జాల్ విల్లా నుండి గ్రాఫ్టన్ బంగ్లా వరకు బాబాతో వెళ్ళారు. భావు బాబా నామస్మరణ కోసం తనకు కేటాయించిన సమయమైంది. అందువల్ల అతను జాల్ విల్లా బంగ్లాలోనే కూర్చొని నామజపం గురించి కళ్ళు మూసుకొని ఓం పరబ్రహ్మ పరమాత్మ అంటూ జపించసాగాడు. కానీ అతని మనసు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంది. విసిగిపోయి ఒక క్షణాన భావు తనలో తాను ఇలా యాంత్రికంగా భగవంతుడి నామం జపించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని తలపోస్తున్నాడు. ఇంతలో బాబా తిరిగి జాల్ విల్లా బంగ్లాకు వచ్చి భావు ప్రక్కనే తప్పుడు చేయకుండా నిల్చున్నారు. కళ్ళు మూసుకొని ఉన్నందున భావుకి తన ప్రక్కనే బాబా ఉన్న సంగతి తెలియలేదు. కాసేపు అయ్యాక బాబా భావు తలపైన మెల్లగా తట్టారు. కళ్ళు తెరిచిన భావు తన ఎదుట బాబా నిల్చుని ఉండడం చూసి ఒక్కసారిగా కంగారు పడ్డాడు. అప్పుడు బాబా, నీ మనసు ఎక్కడ తిరుగుతోంది?
దైవనామాన్ని హృదయపూర్వకంగా స్మరించాలి కదా అని బాబుని ప్రశ్నించారు. అప్పుడు బాబు, నా మనసును అదుపులో ఉంచడం నా వల్ల కావడం లేదు. జపం చేద్దామని ప్రయత్నిస్తుంటే అది మరింతగా ఎక్కడెక్కడికో వెళుతోంది అని బదులు చెప్పాడు. అటువంటి జపం వల్ల ఏమీ లాభం లేదు. భగవంతుడు దాన్ని వినడు. కానీ ఆ జపం చేయమని ఆదేశించింది నేనే కనుక ఆ బాధ్యత కూడా నాదే. అందువల్ల నీ గోడు విని నిజాయితీగా జపం చేయమని నీకు గుర్తు చేసేందుకే నేను ఇక్కడికి వచ్చాను అని బాబా బావుని హెచ్చరించారు. అప్పుడు బావుకి సలహా ఇస్తూ బాబా, ఆలోచనల విషయం పట్టించుకోకు. నీ మనసు నీ ఆచరణలో ఉండదు. నామస్మరణ చేయమని నిన్ను నేను ఆదేశించాను కనుక నీవు దైవనామాన్ని జపిస్తున్నావు. నీవు నా సూచనలను పాటిస్తున్నావు. అంతే, అదే ముఖ్యం అని చెప్పారు. ఇక్కడ చిన్న సందేహం. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా అన్న. ఉన్నారా శ్రీనివాసరావు లైన్ లో? లిస్ట్ లో మీకే కనిపిస్తున్నారు. తెలియదా?